పెళ్లి వాళ్ళు గొడవ పెట్టుకొని వెళ్ళిపోతారు. అప్పుడు హర్ష వెళ్ళి నందిని ఎదురుగా నించొని సీరియస్‌గా చూస్తూ ఉంటాడు. అప్పుడు నందిని ఉండి "ఏంది నన్నట్లా జూస్తున్నావు?" అని చెప్పి నందిని అంటుంది. అప్పుడు హర్ష ఉండి "ఇదంతా నువ్వే కదా! కావాలని చేసావు కదా! ఎందుకే ఫోన్ చేసి నా చెల్లెల గురించి బ్యాడ్‌గా చెప్పావు?" అని చెప్పి హర్ష అంటాడు. అప్పుడు వెంటనే వెనకాల ఉన్న క్రిష్ ఉండి "బావ అట్లా మాట్లాడతావేంది? మా చెల్లెలు ఎందుకు జెప్తుంది? తనేం చెప్పలేదు" అని క్రిష్ అంటాడు. అప్పుడు వెంటనే ఇంకా అదే అదునుగా చూసుకొని నందిని క్రిష్ పక్కకొచ్చి "చూసావా అన్న నువ్వుండగానే ఈళ్ళు నన్నెన్ని మాటలంటుర్రో, ఇంక నువ్వు లేనప్పుడు ఈ ఇంట్లో నేనెట్లా బతుకుతున్నా అనుకున్నావు? నన్ను రాచి రంపాన పెడుతున్నారు" అని చెప్పేసి లేనిపోనివన్నీ చెప్తూ ఉంటుంది. అప్పుడు సత్య ఉండి "నందిని గొడవ పెద్దది చేయాలని చూడకు" అని సత్య అంటుంది. అప్పుడు వెంటనే ఇంకా సత్య వాళ్ళ నాన్న కూడా ఉండి "రేయ్ హర్ష జరిగిందేదో జరిగిపోయింది. పోనీ ఇంకా ఈ గొడవలు చూస్తూ నేను తట్టుకోలేను. నా గుండె ఆగిపోతుంది. వదిలేసేయరా ఇదంతా నా తలరాత. కానీ నా కూతురిని నా కండ్ల ముందే అన్ని మాటలు అంటుంటే నేను చూసి ఏమీ మాట్లాడలేకపోయాను చూడు. ఆ విషయం గురించి నాకు బాధగా ఉంది" అని చెప్పేసి తను ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే హర్ష ఉండి "దీనికంతటికీ కారణం ఈ రాక్షసి" అని తనని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. వెంటనే క్రిష్ చెయ్యి పట్టుకొని "ఏంది నీవేమన్నా మెంటలా? నీకసలు మైండ్ పనిచేస్తుందా? తను చెప్తుంది గదా! నా చెల్లెలు అత్తగారింటి తరపున నిలబడింది. మీరు మాట్లాడకపోతే నా చెల్లెలు మాట్లాడింది. కావాలంటే నీ సత్యని అడుగు చెప్తుంది నీకు అర్థమయ్యేటట్టు" అని చెప్పేసి క్రిష్ అంటాడు. ఇంక అప్పుడు వెంటనే హర్ష ఉండి "లేదు నీ చెల్లెలు కావాలనే ఇదంతా చేసింది. దీనికి చిన్నప్పటి నుండి విషం పెట్టి పెంచారు. అయినా మిమ్మల్నని ఏం లాభం? మిమ్మల్ని సక్కగా పెంచలేదు జూడు. మీ అమ్మా నాన్నలని అనాలి. ఓ పద్ధతి పాడు తెలియదు. ఇలా రాక్షసిలాగా తయారు చేశారు" అని చెప్పేసి అలా హర్ష తిడుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే క్రిష్‌కి కోపం వచ్చేసి "మా అమ్మా నాన్నలనే అంటావురా? ఏం కూసావురా నువ్వు?" అని చెప్పేసి చెంప పగలగొడతాడు హర్షని. హర్ష కింద పడిపోతాడు. అలా ఇద్దరు ఒకరినొకరు తోసుకుంటూ ఇద్దరు ఒకరి గల్ల ఒకరు పట్టుకొని బాగా కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడు వెంటనే ఇంకా సత్య వాళ్ళ నాన్న "బాబు వద్దు బాబు ఆగు బాబు" అని చెప్పేసి తను వెళ్ళి మధ్యలో అడ్డంగా నించుంటాడు. అప్పుడు వెంటనే క్రిష్ ఆ గొడవ జరుగుతున్నప్పుడు అలా తోపులాటలో సత్య వాళ్ళ నాన్నని నెట్టేస్తాడు. తను వెళ్ళిపోయి ఒక టేబుల్ మీద పడి తన తలకైతే బాగా గాయమవుతుంది. రక్తం కారిపోతుంది. కానీ అదేది పట్టించుకోకుండా క్రిష్ అలాగే హర్ష ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. తను రక్తం కారుతున్నా కూడా లేచి నించొని "అమ్మ సత్య ఆపమ్మ వాళ్ళని ఆపమ్మ వాళ్ళిద్దరిని ఆపమ్మ" అని చెప్పేసి తను ఏడుస్తూ ఉంటాడు. సత్య ఏమో "నాన్న నీకు రక్తం కారుతుంది" అని చెప్పి తను ఏడుస్తూ ఉంటుంది. ఎంత చెప్పినా క్రిష్ ఏమో అస్సలు ఆగడు. అప్పుడు సత్య ఆవేశంగా వెళ్ళి క్రిష్‌ని లాగి తనని చెంప మీద గట్టిగా కొడుతుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. "అమ్మ సత్య" అని చెప్పి తన నాన్న అరుస్తూ ఉంటాడు. నందిని ఏమో ఇంకా గొడవ పెద్ద చేయాలని చూస్తూ ఉంటుంది. మరి ఏం జరుగుతుంది? క్రిష్ సత్య కొట్టినందుకు ఏం సమాధానం చెప్తాడు? ఏం మాట్లాడతాడు? నెక్స్ట్ వీడియో చూడండి.